నానా నానా ఏంటి నానా? ఆహా, పిలవడం ఏమో ప్రేమతో పిలుస్తావు నాన్న అని, కానీ అవసరానికి డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. రేపు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి. లేవురా. చెల్లాయికి అడగ ముందు డబ్బులు ఇస్తున్నావు, నేను అడిగినా ఇవ్వట్లేదు నాకు. నువ్వు ఇంటర్వ్యూ అంటూ ప్రతిసారి ఆఫీస్ చుట్టూ తిరగటం కొత్త ఏమీ కాదుగా. అంటే అంటే ఏముందిరా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళటం, వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయటం, లేదా నువ్వే వాళ్ళని రిజెక్ట్ చేయటం, ఇదేగా జరుగుతుంది. ఈ మాత్రం దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నానా ఎక్కువగా ఆవేశపడక నాన్న, ఈ ఎనర్జీ తగ్గిపోతుంది. అర్థమైంది నాన్న, అర్థమైంది. మొన్న వచ్చిన ఉద్యోగం వదులుకున్నాననే తెప్పి పడవడం చూడు నాన్న. నేను చదివేంటి, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? అసలు నా స్టడీకి ఆ ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా నాన్న? నాకు కావాల్సింది జాబ్ సాటిస్ఫాక్షన్ అదానా, జాబ్ సాటిస్ఫాక్షన్. ఎవరికైనా అదృష్ట దేవత ఒక్కసారి తలుపు తడుతుందిరా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఆ అవకాశం రాదు. కొంత టైం పడుతుందేమో నాన్న, కానీ నా చదువుకు తగ్గ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, చూస్తూ ఉంది. రాఘవ, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు చదువుకు సరిపడే ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటున్నావా? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నలుగురితో నారాయణ అంటూ ముందుకు సాగిపోవాలే కానీ అక్కడ ఆగిపోకూడదు. రే, కాలం ఎప్పుడు ఏ ఒక్కడి కోసం ఆగదురా, ఆలోచించుకో. నలుగురితో నారాయణ అని బ్రతకడం కోసం అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని నువ్వు ఆ గ్రూప్ తీసుకో, నువ్వు ఈ గ్రూప్ తీసుకో అని చెప్పడం దేనికి నాన్న? నాన్న, నలుగురితో నారాయణ అని బ్రతకడం కాదు నాన్న, ఈ సమాజంలో నాకంటూ ఒక విలువ గుర్తింపు రావాలి. విలువలు స్థాయిలు కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది, నీకు వయసు దాటిపోతుంది. సరే నాన్న, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలరా. తండ్రిగా నీ మంచి కోరి చెప్తున్నాను, కొడుకుగా వినటం నీ బాధ్యత. ఏం నాన్న, ఈ కొడుకు ఇప్పుడు గుర్తొచ్చాడా? బాధ్యతలు గుర్తు చేస్తున్నావు? ఏనాడైనా నా మాటతో కానీ నా ఆలోచనతో కానీ ఎగిపించావు నువ్వు. నేను ఎటు అంటే నువ్వు తెట్టు అంటావు. ఎప్పుడు నా చిట్టి తల్లి నా వరాల మూట అని దానికే వెనకేసి వచ్చావు. చెల్లాయి కంటే ఎక్కువ మార్కులు నాకు వచ్చినప్పుడు కూడా శభాష్రా, బాగా చదువుకున్నావు, నా పరువు నిలబెట్టావని ఏనాడని అన్నావా? పొగిడితే పాడైపోతావని పగలేదురా. పాడైపోతానా? శభాష్ నాన్న, లేని ప్రేమని ఏమి నటిస్తున్నావు? రాఘవా, అవునా? అది నీ ప్రవర్తనలో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే నీకు ఈ కొడుకు అన్న కూతురుంటేనే ప్రేమ ఎక్కువ. రాఘవా, అవునరా, నాకు నా కూతురైనా ఇష్టం. ఈ ప్రేమ నాకే కాదురా, ఈ సమాజంలో ఏ తండ్రికైనా కూతురైనా ఇష్టం. అదే ఎందుకు? ఎందుకంటే నేడు సమాజంలో ఈ కొడుకుల దొంగ ప్రేమలు, దొంగ ప్రవర్తనలు చూసాయి. ఎవరికి తల్లిదండ్రుల మాట మీద గౌరవం లేదు, ఎవరికి వాడే హీరో, నా జీవితం నా ఇష్టం అంటూ వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళకంటే గొప్పవాడివా? నువ్వు అందరిలాంటి వాడివేగా. ఇప్పుడే మా మాట వినటం లేదు, రేపు మమ్మల్ని చూస్తామని నమ్మకమేముంది? ఆ భయంతోనేరా ఈ భేదాలు పుట్టుకొస్తున్నాయి. నాన్న, పిల్లిని చూసి పులి అనుకుని భయపడే వాళ్ళు ఎవరైనా బ్రతకడం కష్టం. లోకంలో ఎవడో ఒకరు తల్లిదండ్రులు చూడలేదని అందరూ అలాగే ఉంటారు అనుకోవడం నీ అవివేకం. ఒక గర్భంలో పుట్టిన అన్నదమ్ముల జీవితాలు ఒకేలా ఉండవు. అలాంటి ఎవరితో ఒకరికి అలా జరిగిందని మనకు అలాగే జరుగుతుంది అనుకోవడం నిజంగా నీ అజ్ఞానం అన్న. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఆ త్యాగాలకు ప్రతిఫలం ఏది? మిమ్మల్ని కన్నందుకు సమాజంలో విలువ ఏది? మాకు గౌరవం ఏది? నాన్న, ఎందరో పిల్లలు తమ ఇష్టాలను చంపుకొని కన్న వాళ్ళమే ప్రేమతో తమ సంపాదనను, తమ జీవితాన్ని త్యాగం చేసిన పిల్లలు ఎందరో ఉన్నారు. అలాంటి వారం లేకపోతే ఊరికో రామాలయం కాదు, ఊరికో వృద్ధాశ్రమం రావాలి. అవునరా, ఈ ప్రభుత్వాలను వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోతే నిజంగానే ఊరికో వృద్ధాశ్రమం రావాలి. వయసు మళ్ళిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఈ నా కొడుకులు చూస్తారా? అవునరా, తల్లిదండ్రులను చూడటం అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే అని వాట్సాప్ లో స్టేటస్లు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం కాదురా. నేటి యువతరానికి మా బాధ్యతలతో కానీ మా భావాలతో కానీ పని ఉంటుందా? కొడుకంటే రాముడిలా తండ్రి మాట వినాలి, కానీ ఎక్కడ వింటున్నారు?
అందుకే ఈ భేదాలు పుట్టుకొస్తున్నాయి. మాకు కష్టం వచ్చినా, మేము చనిపోయినా కనీసం మీద పడి 4 కన్నీటి బొట్టులైనా కారుస్తుందిరా ఆడపిల్ల. నీకు అది కూడా చేత కాదు. అంటే ఏమంటావు నాన్న? కూతుర్లు మాకంటే గొప్ప వాళ్ళు అంటావా? నాన్న, మనకు కష్టం వస్తే ఆడపిల్ల 4 కన్నీళ్ళు మాత్రమే కారుస్తుంది. కానీ మగవాళ్ళు ఆ కష్టాల్లో పాలు పంచుకొని మీరు కాలం చేసాక కర్మకాండ చేసి కర్తవ్యం కోసం పరుగులు తీసి మీ కీర్తి నిలబెడతాం. చూడన్న, ప్రేమ అనేది ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు కార్చేవి కన్నీళ్లు మాత్రమే, అందులో ప్రేమ లేదు, ఉండదు అంటావు, అంతేగా? ఖచ్చితంగా. ఏది తల్లిదండ్రులను చివరి 4 రోజులు ఆడపిల్లతో ఉండమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది పర్వతాల్లో ఎత్తు పల్లాల్లో వాళ్ళ ప్రేమలో ఉన్న ఒడిదుడుకులు. నిజమేంటంటే పుట్టింటి వారే లేకపోతే వాళ్ళకి వచ్చే కాకులు ఎక్కడ ఆగిపోతారు. బయట కోరికల కోసమో కానుకల కోసమో నా చిట్టి తల్లి నాన్నను మోసం చేయదురా. దాని ప్రేమలో నిజాయితీ ఉంది, నీ ప్రేమలో ఈగో ఉంది. నీకంటే దాన్ని ప్రేమగా చూస్తున్నాననే కంటే ఈర్ష్యపడుతున్నావు. చూస్తూ ఉండు, నా కూతురు ఎప్పుడు ఈ నాన్నను ప్రేమిస్తూనే ఉంటుందిరా. నా ఇంటి మహాలక్ష్మి అని దాన్ని నెత్తిని పెట్టుకున్నది కోరినవన్నీ ఇస్తున్నా కాబట్టి ఐ లవ్ మై డాడీ అంటుంది. ఏది ఒక్కసారి అది కోరింది ఇవ్వడం మని, అప్పుడు తెలుస్తుంది ఐ లవ్ మై డాడీ కాదు ఐ హేట్ మై డాడీ అంటుంది. నువ్వు చేస్తున్న గారాబానికి అది ఎప్పుడోకప్పుడు నటిన ముంచడి ఖాయం. ఏంట్రా మాటలు? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. చూస్తూ ఉండు, అది నేను చూసిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. నాన్న, నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు నాన్న. పిల్లల్ని దండించడం పెద్దవాళ్ళుగా మీ హక్కు, దారి తప్పుతున్న మమ్మల్ని దారిలో పెట్టడం మీ ధర్మం. కానీ మమ్మల్ని దారిలో పెడుతూ మీరు దారి తప్పుతారేమో చూసుకోండి నాన్న. అమృతమైన అతిగా సేవిస్తే విషమవుతుంది నాన్న. అలాగే మీరు గీత పట్ల చూపుతున్న గారాబం కాస్త ఎప్పుడోకప్పుడు మీ ప్రమాదం తెచ్చిపెడుతుందని తెలుసుకోండి. నీతో నీతులు చెప్పించుకోవడానికి నేనేం చిన్న పిల్లవాడిని కాదు. రే రాఘవ, నీ వయసంతా కలిపి అక్షరాలుగా పేర్చిన నా అనుభవం అంత లేదురా. అవునన్న, నీకు చెప్పేంత వయసు నాకు లేదు. కానీ కాలము కూతురు మారక తప్పదు, ఇది జగమెరిగిన సత్యం. నాన్న, మీరు అనుభవంతో చెప్తున్నారు, నేను ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని బట్టి జరగబోయే చెప్తున్నాను. ఇక మన ఇద్దరికి కాలమే సమాధానం చెప్పాలి నాన్న.